పేదవారి కళ్ళల్లో ఆనందం చూడడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ శ్రీనివాస్ అన్నారు. మంగళవారం చంద్రుతి మండలం నర్సింగపూర్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా పేద ప్రజలకు పంపించేస్తున్న ఉచిత సన్నం బియ్య పథకాన్ని ప్రభుత్వ శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేద ప్రజలకు అందించే దొడ్డు బియ్యానికి బదులు సన్నం బియ్యం అందించాలని ఒక దృఢ సంకల్పంతో రాష్ట్రంలో మేనిఫెస్టోలో చెప్పకుండా ఈ పథకాన్ని అమలు చేయడం జరిగిందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ పరిస్థితులన్నీ చూసి పేద ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి రేషన్ కార్డుపై దేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో 6 కిలోల సన్నం బియ్యాన్ని పంపించడం జరుగుతుందన్నారు. జై ప్రజాపాలన. హలో ఇట్లా మా నోట్ల పిత్తలు ఇట్లా అమ్మ తినిపిస్తా, మీకు స్వీట్ తినిపిస్తారా పెద్ద మనుషులు రండి. ఏమని కోరుతున్నాం, కొంతమంది దుష్ప్రచారం చేశారు కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదని. 15 మాసాలు అవుతుంది కరెంటు యథావిధిగా కొనసాగుతుంది లేదా ఆలోచన ఏమని కోరుతున్నాం. కరెంటు రైతులకు ఉచితంగా ఇవ్వాలని చెప్పని ప్రారంభం చేసింది కాంగ్రెస్ పార్టీ. రాజశేఖర్ గారు రైతులు రాజుగా చేయాలి, రైతులు రారాజుగా చూడాలని చెప్పని ఈరోజు వరి కళ్ళంలో ప్రారంభం చేసి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది కూడా. ఈ విధంగా మీరు ఏ అంశం చెప్పినా ఈరోజు ఎల్లంపల్లి శ్రీపాద ప్రాజెక్టు 2005 1737 కోట్లు ఇదే మండలంలో మల్యాల్లో ఆనాడు రాజశేఖర్ గారు మంజూరు చేసినటువంటి మాటను కూడా దయచేసి గుర్తు చేసుకోమని. ఆనాటి నుంచి మళ్లీ పైన మరిపల్లి ప్రాజెక్ట్ కానీ కింద కల్గోడు సూర ప్రాజెక్ట్ కానీ మీరు గమనించాలి. నరసింగాపూర్ రైతులందరూ కూడా చైతన్యవంతులు. ఇక్కడ పక్కన చందుర్తి, ఆ పక్కన రుద్రంగి, ఆ పక్కన బండపల్లి, ఇదే మండలంలో దూరం చెప్తలేను. ఈ 3 గ్రామాల్లో 2009 కంటే ముందు ప్రాజెక్టు పూర్తి చేసుకున్నాం. అప్పటికి దేవస్థానం చైర్మన్ గా ఎంపీగా మీ దయ వల్ల ఉన్నా. 2009 18 ఓటుతో ఓడిపోయినా 2009లో రాజశేఖర్ గారు మరణించిండు. తర్వాత ప్రాజెక్టులను వడ్డా లేదా ఆలోచించండి. మరిపల్లి చెరువు అట్నే ఉన్నది, ఎక్కడ వేసినా కుప్ప రోడ్డు ఎక్కువ తప్ప ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీళ్లు రాలే. మీరు వచ్చి మూడపల్లి రోడ్డు మీద కూర్చుంటే తప్ప నీళ్లు రాలే. కానీ ఈ రోజు 2 సార్లు కలిసిన తర్వాత రైతు రోడ్డు మీదకి ఎక్కక ముందే, రైతు అడగక ముందే ఈ రోజు ఈ ఎల్లంపల్లి ప్రాజెక్టు నీళ్లు తీసుకొచ్చి మీకు పొలాలు ఎండిపోకుండా కాపాడడం లేదు. దయచేసి ఆలోచన, అది మీ బిడ్డ, మీ ఆలోచన కలిగినటువంటి బిడ్డగా మాకు అవకాశం ఇచ్చిన తర్వాత చేసేటువంటి కార్యక్రమాల్ని ఈరోజు అమలు చేసుకుంటూ ఈరోజు రేవంత్ రెడ్డి గారి సర్కార్ కూడా ఏం చేసింది అనేటువంటి వాళ్ళు కూడా మనం సమానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఇక్కడ సన్న బియ్యం ప్రారంభం చేసుకున్నాం. అదేవిధంగా తొలినాళ్ళలోనే ప్రభుత్వం వచ్చిన 3 రోజులకే ఆడతల్లకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం చేసే కార్యక్రమం. నేను ఒక లెక్క చెప్తా. 15 రోజుల క్రితం లెక్క అసెంబ్లీ జరుగుతున్నప్పుడు వచ్చిన లెక్కలో 100